లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫంక్షన్ కు వచ్చిన అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని అనడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే నాటి ప్రజారాజ్య పార్టీని రూపాంతరం చెంది జనసేనగా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా 2008 ఆగస్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి గెలుపొందారు. ఆగస్టు 2011లో భారత జాతీయ కాంగ్రెస్ ను పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడూ మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. సడన్ గా ఇవాళ మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినావు కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయినావు కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగినటువంటి లైలా విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే మెగాస్టార్ చిరంజీవి నిన్న చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఫంక్షన్ కు వచ్చిన అభిమానులంతా కూడా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో కూడా ఆయన కూడా జై జనసేన అంటూ నినాదించారు సందీప్. అయితే మెగాస్టార్ నోట జై జనసేన అని అనడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషమని మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. కాగా అయితే 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 2009లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో దాదాపు 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది సందీప్. అయితే పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి ఇటు తిరుపతి నుంచి అలాగే పాలకొల్లు నుంచి మెగాస్టార్ చిరంజీవి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి గెలుపొందాడు. 2011 ఆగస్టులో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో అంటే సెంట్రల్ లో ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడు మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అయితే తీసుకురాలేదు. అయితే సడన్ గా నిన్న మళ్లీ ప్రజారాజ్యమే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడడంతో ఫ్యాన్స్ అయితే అందరూ ఖుషి అవుతున్నారు సందీప్. అయితే విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నటువంటి లైలా మూవీని ఆ సినిమాకి సంబంధించి ఈ నెల 14న వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతున్నటువంటి
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీలో నిన్న ముఖ్య అతిథిగా చిరంజీవి అయితే హాజరయ్యారు. మొత్తానికి చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ఇటు మెగా అభిమానుల్లో అయితే ఫుల్ ఖుషి చేస్తూ మరొక పక్క ఆ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి సందీప్. థ్యాంక్ యూ వినోద్.